నా పేరు उमा महेश्वरी మళ్ళా మీకు హిందీ నేర్పిద్దామని వచ్చేసానండి. नमस्कार, आपको हिंदी सिखाने के लिए फिर आए आपका उमा महेश्वरी. आज హిందీ सीखेंगे. ఈ రోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుందామండి. నా ఉద్దేశం మీకు చెప్పి ఉన్నాను కదా, మీరు కూడా హిందీ నేర్చుకొని హిందీ మాట్లాడుతూ ఉండాలి. ఈ వీడియోస్ వల్ల మీరు కనుక ఉపయోగంగా ఉండి హిందీ నేర్చుకున్నట్లయితే కామెంట్ పెట్టండి. ఈ రోజు హిందీ వర్డ్స్ నేర్చుకుందాం. చిన్నది చిన్నది అన్నాను అనుకోండి, హిందీలో చోటా. చోటా అంటే చిన్నది అని. చోటా బచ్చి హై క్యా, చోటా బచ్చా హై క్యా అని అంటూ ఉంటాం చూసారా, దాన్ని మనం అప్పుడు చోటా. పెద్దది అని హిందీలో అనాలనుకోండి బడా. బడా అంటే పెద్దది. గర్వం గర్వంని మనం హిందీలో ఘమండ్ అంటాం. ఆకు కితనా ఘమండ్ క్యో, నీకు ఎందుకు అంత గర్వం అని అడుగుతూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు మనం ఘమండ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సెలవు అని హిందీలో అనాలనుకోండి చుట్టి. చుట్టి అంటే సెలవు అని. కోపం కోపం అని మీరు హిందీలో అనాలనుకోండి క్రోధ్. క్రోధ్ అంటే కోపం అని. ఆకు క్రోధ్ క్యోం ఆతే హై, మీకు ఎందుకు అంత కోపం వస్తుంది అని అంటూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు మనం కోపం అంటాం. ఏదైనా ఏదైనా అని అనాలంటే కిసి. కిసి ఏక్ లేలో, ఏదో ఒకటి తీసుకో. కిసి ఏక్ లావో, ఏదో ఒకటి తీసుకురా అని అంటూ ఉంటాం చూసారా, దాన్ని మనం కిసి అనే వర్డ్ తో సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఎవరైనా అని హిందీలో అనాలనుకోండి కోయి. కోయి ఆయే దేకే, ఎవరో వచ్చారు చూడు అని అంటూ ఉంటాం చూసారండి. కోయి ఆయేతో క్యో, గేట్ బంద్ హేనా, ఎవరొస్తే ఏంటి, తలుపు వేసి ఉంది కదా అని అంటూ ఉంటాం చూసారా, అలాంటి సెంటెన్సెస్ అప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తాం. బజారు. బజారు అంటే బాజార్. బాజార్ అంటే బజారు అని. ముక్క. ముక్క అని అనుకోండి అంటే పీసెస్. పీసెస్ ని మనం ఏమంటామంటే టుకడా. టుకడా అంటే పీసెస్ అని. ఆప్కే పాస్ కితనే టుకడే హై, నీ దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయి. ఏ కపడేకు కితనే పీసెస్ కర్ దియా హై, ఒక క్లాత్ ని ఎన్ని పీసెస్ చేశారు అలా అంటూ ఉంటాం చూసారా, దాన్ని మనం టుకడా అంటాం. చోటా, బడా, ఘమండ్, చుట్టి, క్రోధ్, కిసి, కోయి, బాజార్, టుకడా. చూసారు కదండి, ఈ రోజు మనం ఈ వర్డ్స్ నేర్చుకుందాం. ఇంకా మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. మీరు అంతకు ముందు వీడియోస్ కూడా విని హ్యాపీగా హిందీ నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీకు హిందీలో ఏమైనా డౌట్స్ ఉన్నా, హిందీ ఏమైనా కావాలనుకున్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హిందీ నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళిపోన అవసరం లేదండి, ఇక్కడికే నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళతో మనం ఏదో ఒకటి మాట్లాడాలి కదా, వాళ్ళంత ఫ్లూయెంట్ గా తెలుగు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా హిందీ మాట్లాడడం నేర్చుకోవాలి.